సౌందర్యలహరి 11వ శ్లోకం. అర్థం భావం. చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిः శంభోర్నవభిరపి మూలప్రకృతిభిః చతుశ్చత్వారింశ వసుదళకళాశ్రత్రివలయ త్రిరేకాభిः సార్ధం తవ శరణకోణాః పరిణతాః. తల్లి జగజ్జనని చతుర్భిః నలుగురైన శ్రీకంఠైః శివుల చేతను శంభోర్ ప్రభిన్నాభిః శివుని కంటే వేరైన పంచభిరపి ఐదుగురైన శివయువతిభిః శివశక్తులతోడను నవభిః 9 అయిన మూల ప్రకృతిభిః అపి మూల కారణము చేతను తవ నీ యొక్క శరణ నిలయమగు శ్రీచక్రము యొక్క కోణములు వసుధళ కోణములు వసుదళ అష్టదళముల చేతను కళాశ్ర షోడశ దళముల చేతను త్రివలయ 3 మేఖలల చేతను త్రిరేకాభిస్సార్థం 3 భూపుర రేఖల తోడను పరిణతాః పరిణామమును పొందినవై చతుశ్చత్వారింశత్ 44 అగుచున్నవి. తల్లి జగజ్జనని నలుగురు శివుల చేతను శివుని కంటే వేరైన 5 శివశక్తుల చేతను 9 మూల ప్రకృతులతో అష్టదళ షోడశదళ త్రివలయ త్రిరేఖల చేతను నీకు నిలయమైన శ్రీచక్రము 44 అంచులు గలదియు అగుచున్నది. ఈ 4, 5 కలిపి మొత్తం మీద 9 చక్రములతో నవచక్రాత్మకమై అలరారుచున్నదని తాత్పర్యము. 4 శివులనగా 4 శివ సంబంధ చక్రములని, 5 శివశక్తులనగా 5 శక్తి సంబంధ చక్రములని. ఈ 4, 5 కలిసి మొత్తం మీద 9 చక్రములతో నవచక్రాత్మకమై అలరారుచున్నదని తాత్పర్యము. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.